శనగల సాతాలింపు తయారీ విధానం. ముందుగా మరుగుతున్న నీళ్లలో కాస్త పసుపు, తగినంత ఉప్పు, నానబెట్టుకున్న శనగలు వేసి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె బాగా వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా అందులో వేసి బాగా వేగనిచ్చిన తర్వాత ఉడుకుతున్న శనగల్ని కూడా వేసి ఒక 5-6 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత బౌల్లోకి తీసుకొని పైనుండి కాస్త నిమ్మరసం అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన శనగల సాతాలింపు రెడీ అవుతుంది. మూంగ్ దాల్ హల్వా. దీన్ని తయారు చేయడానికి ముందుగా పెసరపప్పుని తీసుకొని 2 గంటల పాటు నానబెట్టి దాన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ లో 100 గ్రాముల నెయ్యి వేసి దాంట్లో 100 గ్రాముల పెసరపప్పు పేస్ట్ వేసి దాన్ని వేడెక్కక ముందే మంచిగా కలిపేసుకోవాలి. నూనెంతా పీల్చేసుకున్న ఈ మిశ్రమాన్ని స్లో మంటలో మనం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. ముందు దానా లాగా దాన్ని పొడి పొడిగా చేసుకుంటూ దాంట్లో నుంచి నూనె బయటకు వచ్చిన తర్వాత కరకరలాడేలా రవ్వలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో పంచదార వేసి పాలకోవా చక్కగా కలుపుకోవాలి. దీంట్లో తగినన్ని నీళ్లు పోసి మనం దీన్ని సాఫ్ట్ అయ్యేంత వరకు కొంచెం సేపు కుక్ చేసి చివరిగా యాలకుల పొడి వేసి దీనిపై కొంచెం కుంకుమ పువ్వు వేసి వేడివేడిగా వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది మన మూంగ్ దాల్ హల్వా. పాల పోలీలు తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, రవ్వ, సరిపడా ఉప్పు, నెయ్యి, సరిపడా నీళ్లు పోసి పిండి తడుపుకోవాలి. ఆ తర్వాత ఉండలుగా చేసుకొని చపాతీలాగా ఒత్తుకొని మధ్యలో నెయ్యి, గోధుమ పిండి వేసి మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఫోర్క్తో గుచ్చుకొని డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో పాలు మరిగించుకొని అందులో కుంకుమ పువ్వు, చక్కెర, ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న పోలీలు, అలాగే నెయ్యిలో తాలింపు చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ కూడా వేసుకొని పైనుండి ఇలాచి పౌడర్ చల్లుకుంటే పాల పోలీలు రెడీ. చక్కెర పొంగలి తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు, బెల్లం, పంచదార, తేనె, యాలకుల పొడి, పచ్చకర్పూరం, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు. చక్కెర పొంగలి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పెసరపప్పు వేసి రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి దాంట్లో బియ్యం అలాగే రోస్ట్ చేసుకున్న పెసరపప్పు ఉడికించుకోవాలి. తర్వాత అందులో పంచదార, బెల్లం పాకం వేసి ఇంకాసేపు ఉడికించి యాలకుల పొడి, పచ్చకర్పూరం వేసి తేనె వేసి కలిపి చివరిగా వేయించుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, చక్కెర పొంగలి రెడీ. బెల్లం గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక దానిపైన కడాయి పెట్టి బెల్లం వేసి నీళ్లు పోసి కొద్దిగా పంచదార కూడా వేసి పాకం వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ పైన ఇంకొక బాండి పెట్టి అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు రుబ్బిన మినపిండిని బాగా కలుపుకొని గారెల్లాగా చేసుకుని వేడెక్కిన నూనెలో గారెలు వేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తయారైన బెల్లం పాకంలో కొద్దిగా ఇలాచీ పొడి, నెయ్యి వేసి బాగా కలిపి ఫ్రై అయిన గారెలన్నింటినీ పాకంలో వేసుకోవాలి. ఇలా తయారైన పాకం గారెల్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని బాదం పప్పు, జీడిపప్పు గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, పండగ స్పెషల్ బెల్లం గారెలు రెడీ. పాలకాయలు తయారీ విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టుకొని ఆరబెట్టుకున్న బియ్యం వేసి మిక్సీ పట్టుకొని తర్వాత జల్లెడ పట్టుకొని ప్లేట్లో ఉన్న పిండిలో ఉప్పుతో క్రష్ చేసుకున్న మిరియాలు, జీలకర్ర పొడి వేసి ఇంగువ, కరివేపాకు, వెన్న, పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి నీళ్లు చల్లుకొని కలుపుకోవాలి. తర్వాత మనకి కావాల్సిన షేప్ లో చేసి వేడిగా ఉన్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే పాలకాయలు రెడీ అవుతాయి.